2 అద్భుతమైన మార్గాలను పంచుకోబోతున్నాను. 2 విభిన్న పరిస్థితుల కోసం బ్యాక్ డ్రాప్ రంగును మార్చడానికి. పరిస్థితి 1, మీకు తెలుపు లేదా లేత బూడిద రంగు నేపథ్యం ఉంది. మీరు చేయాల్సిందల్లా సర్దుబాటు లే చిహ్నంపై క్లిక్ చేసి ఘన రంగును ఎంచుకోవడం. మీకు కావలసిన రంగును ఎంచుకోండి. నేను ఈ ప్రకాశవంతమైన నీలంతో వెళ్తాను. సరే నొక్కండి. ముందుగా బ్లెండ్ మోడ్ను గుణించడం కోసం మార్చండి. ఇది చీకటి ప్రాంతాలకు సంబంధించినది. అయితే ఇది హైలైట్లను కూడా చీకటిగా మారుస్తుంది. కాబట్టి హైలైట్ల కోసం మీరు కంట్రోల్ లేదా కమాండ్ నొక్కడం ద్వారా ఈ కాపీని తయారు చేయాలనుకుంటున్నాము మరియు దాని బ్లెండ్ మోడ్ని స్క్రీన్కి మార్చాలనుకుంటున్నాము. గుర్తుంచుకోండి, గుణించడం ముదురు అవుతుంది. స్క్రీన్ ప్రకాశవంతం అవుతుంది, కానీ మేము దానిని ప్రకాశవంతమైన ప్రాంతాల్లో మాత్రమే కోరుకుంటున్నాము. దానికోసం లేయర్ యొక్క కుడివైపున డబుల్ క్లిక్ చేసి దాని కింద ఉన్న లేయర్ల చీకటి ప్రాంతాల నుండి తీసివేయండి. లేదా మరో మాటలో చెప్పాలంటే ఎడమ స్లైడర్ను కుడివైపుకు తీసుకెళ్లడం ద్వారా అంతర్లీన పొరను తీసివేయండి. ఇది చాలా కఠినమైనది, కాబట్టి ఆల్ కీ ఆప్షన్ కీని పట్టుకోండి. దాన్ని విడదీయడానికి స్లైడర్పై క్లిక్ చేయండి మరియు మీ అభిరుచికి అనుగుణంగా దాన్ని వేరు చేయండి. కాబట్టి నేను ఇంతవరకు వెళ్ళబోతున్నాను. ఇది బాగుంది, సరే నొక్కండి. ఇప్పుడు మీరు విషయానికి గురించి ఏమి అడగవచ్చు? ఇది మొత్తం విషయాన్ని కవర్ చేస్తుంది. నియంత్రణ లేదా ఆదేశాన్ని పట్టుకోండి మరియు రెండవ లేయర్ని కూడా ఎంచుకోండి. 2 ఇప్పుడు ఎంపిక చేయబడ్డాయి. దానిని సమూహపరచడానికి కంట్రోల్ లేదా ఆదేశాన్ని నొక్కండి. ఇప్పుడు సౌలభ్యం కోసం దాన్ని ఆఫ్ చేసి అసలు సబ్జెక్ట్ లేయర్కి తిరిగి వద్దాం. ఇప్పుడు మీకు ఇష్టమైన పద్ధతిని ఉపయోగించి సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోండి. ఈ సందర్భంలో నేను త్వరిత ఎంపిక సాధనాన్ని ఉపయోగించబోతున్నాను. మీరు ఈ టూల్స్లో దేనినైనా ఎంచుకోవచ్చు మరియు ఎగువన ఎంచుకున్న విషయానికి చూపబడుతుంది. మరింత ఖచ్చితమైన ఎంపిక కోసం మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ డ్రాప్డౌన్ పై క్లిక్ చేసి క్లౌడ్ని ఎంచుకోండి. ఇది ఫోటోషాప్ యొక్క తదుపరి సంస్కరణలో అందుబాటులో ఉంది. ఇది క్లౌడ్కు పంపడం ద్వారా కొంచెం ఖచ్చితమైన ఎంపికను చేస్తుంది. సెలెక్ట్ సబ్జెక్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఆ ఎంపిక ఉంది. ఆపై సమూహాన్ని ఆన్ చేయండి మరియు ఈ ఎంపిక సక్రియంగా ఉన్నప్పుడు గ్రూప్ లేయర్ని ఎంచుకున్నప్పుడు ఆల్ట్యూల్డ్ ఆప్షన్ కీని నొక్కి ఆపై నెగటివ్ మాస్క్ని సృష్టించడానికి మాస్క్ బటన్ పై క్లిక్ చేయండి. ఆపై మీరు వెళ్ళండి. ఇది పూర్తయింది. ఇప్పుడు మీరు బ్రష్ టూల్ని ఉపయోగించి మాస్క్ను చక్కగా మార్చుకోవచ్చు. బ్రష్ టూల్ను ఎంచుకుని ముందు రంగులో తెలుపు రంగుతో మీరు జుట్టు ప్రాంతాలకు పెయింట్ చేయవచ్చు. దానిని తిరిగి పొందవచ్చు మరియు అదేవిధంగా మీరు ఇతర ప్రాంతాలను జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాగే ఉదాహరణకు ఈ ప్రాంతం వదిలివేయబడింది. ముసుగుతో జాగ్రత్తగా ఉండండి మరియు మీరు దానితో మీ సమయాన్ని వెచ్చించవచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు చాలా అద్భుతంగా కనిపించే అంచులు ఉండవచ్చు. ఉదాహరణకు దీని కోసం ఈ అంచు బ్రష్ను కొంచెం పెద్దదిగా చేస్తుంది. మీరు మృదువైన రౌండ్ బ్రష్ని ఎంచుకున్నారని నిర్ధారించుకోవాలి. ఆపై తెలుపు రంగుతో పెయింట్ చేసి దానిపై కొద్దిగా చిమ్మనివ్వండి. అంచు ఆ విధంగా అది మసకబారుతుంది మరియు మీరు దీన్ని చేయడానికి మీ సమయాన్ని వెచ్చించవచ్చు. కానీ అది పూర్తయింది. రెండవ పరిస్థితికి వస్తున్నప్పుడు మీరు ఘన రంగు నేపథ్యాన్ని కలిగి ఉన్నారని అనుకుందాం మరియు నేపథ్యంలో రంగు చర్మంతో సరిపోయే విధంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఏమి చేస్తాము? అన్నింటిలో మొదటిది సబ్జెక్ట్ని మళ్ళీ ఎంపిక చేసుకోండి. మళ్ళీ నేను త్వరిత ఎంపిక సాధనాన్ని ఎంచుకోబోతున్నాను మరియు డ్రాప్డౌన్ పై క్లిక్ చేసి క్లౌడ్ని ఎంచుకుని సబ్జెక్ట్ని ఎంచుకోండి. ఎంపిక యాక్టివ్తో మేము కేవలం హ్యూ సంతృప్త సర్దుబాటు లేయర్ని సృష్టించబోతున్నాము. సర్దుబాటు లే ఐకాన్పై క్లిక్ చేసి భారీ సంతృప్తతను ఎంచుకోండి. కానీ మేము నేపథ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయాలనుకుంటున్నాము. కానీ ఇక్కడ మాస్క్ ఎదురుగా ఉంది. కాబట్టి మాస్క్ లేయర్ని ఎంచుకున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి కంట్రోల్ లేదా కమాండ్ని నొక్కండి. ఇప్పుడు మీరు హుక్తో ప్లే చేసుకోవచ్చు మరియు మీకు కావలసిన దానికి సెట్ చేయవచ్చు. కానీ సమస్య ఉంది. మీరు తేలికగా ఆడితే ఇప్పుడే చూడండి, అది పూర్తిగా తెల్లగా ఉంది మరియు ప్రస్తుతం సంపూర్ణంగా ఉంది నల్లటి బొట్టు. మాకు అది అక్కర్లేదు. కాబట్టి నేరుగా ఈ స్లైడర్లతో ఆడుకునే బదులు చేతిని ఇక్కడే ఉపయోగించండి. దాన్ని యాక్టివేట్ చేసి ఆపై ఈ పసుపు రంగు ప్రాంతాలలో ఒకదానిపై లేదా బ్యాక్గ్రౌండ్ ఏ రంగులో ఉందో దానిపై క్లిక్ చేసి ఆపై పరిధిని విస్తరించండి. ఇక్కడ ఇది ఎంపిక చేయబడిన లేదా లక్ష్యం చేయబడిన రంగుల శ్రేణి. ప్రస్తుతం మీరు పసుపు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చూడగలరు. విషయానికి ఏమైనప్పటికీ ముసుగు చేయబడినందున దానిని కొంచెం విస్తరించండి. ఇప్పుడు మీరు కోరుకున్న దానికి హ్యూట్ను మార్చండి మరియు ఇక్కడ ఉంది ప్రయోజనం. మీరు తేలికగా ఆడటం ద్వారా దానిని నలుపు లేదా తెలుపు చేయలేరు. అది ఎంత బాగుంది! ఈ ఉదాహరణ కోసం దానిని ఊదా రంగుకు సెట్ చేద్దాం. ఇది అద్భుతమైనది. మరియు మీరు సంతృప్తతను పెంచవచ్చు మరియు తేలికను తగ్గించి కొద్దిగా ముదురు రంగులోకి మార్చవచ్చు. ఇప్పుడు మీరు మాస్క్తో ఆడుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించవచ్చు. ఎందుకంటే మాస్క్ సంపూర్ణంగా ఉండకపోవచ్చని మీరు చూడవచ్చు. కాబట్టి మీరు ముసుగును ఎంచుకోవచ్చు. బ్రష్ను తీసుకోవచ్చు. తెలుపు లేదా నలుపుతో మీరు మాస్క్పై పని చేయవచ్చు. అక్కడ మేము వెళ్ళండి మరియు మీరు మిగిలిన ప్రాంతాలను చేయడానికి సమయాన్ని వెచ్చించవచ్చు. సాధారణంగా మీకు కలర్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇక్కడ సబ్జెక్ట్ పై కొంచెం స్పిల్ కూడా ఉంటుంది. చేయి చుట్టూ పసుపు రంగు స్పిల్ ఉన్నట్లు మీరు స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి బ్రష్ను ముందు రంగుగా తెలుపుతో తీసుకోండి. పెయింట్ చేయండి. పసుపు రంగుకు బదులుగా ఊదా రంగు లోపలికి వెళ్లేలా మృదువైన బ్రష్తో చుట్టూ మార్చబోతున్నారని మీకు తెలిస్తే బ్యాక్ డ్రాప్ రంగును తర్వాత వేరొక దానికి మీరు విషయాన్ని బూడిద రంగు బ్యాక్ డ్రాప్తో క్యాప్చర్ చేయమని సిఫార్సు చేయండి. అది చాలా సులభం చేస్తుంది. చేయబోతున్నారు కొంచెం స్పిల్. మీరు సర్దుబాట్లను ఎక్కువగా నెట్టినప్పుడు మా చిత్రాలు విరిగిపోవడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఉదాహరణకు ఈ సందర్భంలో మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేయడం ద్వారా లక్షణాలను తెరిస్తే మార్గం ద్వారా మేము చేసిన మార్పులు ఎక్కడ ఉన్నాయి? ఇది ఇప్పటికీ పసుపు రంగులో ఉంది. దానిని ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. మేము ఎడమ చేతి వైపు వరకు తేలికను తగ్గించాము. ఈ దూరం నుండి ఇది చాలా బాగుంది. కానీ మీరు జూమ్ చేసిన వెంటనే కొంత బ్యాండింగ్ ఉంది. చిత్రాలు విరిగిపోవటం ప్రారంభించాయి. ఇది సరిగ్గా కనిపించడం లేదు. మరియు దానికోసం
మేము బ్యాక్డ్రాప్లు మరియు నిలబడి ఉన్న చోట ఈ వీడియోలను చూడమని సిఫార్సు చేస్తున్నాము. దీని ఆసక్తి సహాయం చేస్తుంది. వీక్షించేందుకు చాలా ధన్యవాదాలు. మాకు లైక్ ఇవ్వడం మరియు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు మరియు సభ్యత్వం పొందడం మాత్రమే కాదు, బెల్ మోగించండి. తద్వారా మీరు ఇతర ఫీచర్ చిట్కాలను కోల్పోరు. ఉపాయాలు లేదా ట్యుటోరియల్స్ తరువాతి దానిలో కలుద్దాం. అప్పటి వరకు వేచి ఉండండి మరియు మీరు సృష్టిస్తూనే ఉన్నారని నిర్ధారించుకోండి.